ఫ్రెండ్స్, మేమైతే సీజీ మ్యారేజ్కి అయితే వెళ్తున్నాం అనమాట. మా రిలేటివ్స్ నుంచి మా ఫ్యామిలీ మొత్తం అయితే బయలుదేరాం అనమాట. మేము రుద్రంకోట గోదావరిలో ఉన్నమాట, రేవు కాడ. అటుపక్క వెళ్తే అటుపక్క అయితే దాంటాల, ఇటుపక్క రుద్రంకోట అయితే ఉన్నాం. అటుపక్క కోనారం దాటి వెళ్ళి సీజీ అయితే వెళ్ళాలన్నమాట. ఉసుకులు అయితే ఇప్పుడైతే నడుస్తున్నాం. చల్లటి గాలి అయితే తోలుతుంది. అలా ఈరోజు కొద్దిగా మొబ్బే ఉంది. కొద్దిగా మాకు కూడా మంచి బెనిఫిట్ అయింది, లేకపోతే ఎండకైతే చచ్చిపోయేవాళ్ళం. మేమైతే రేవు అయితే దాటేసామంట. రేవు దాటేసి మా జర్నీ అయితే స్టార్ట్ చేసాం సీజీకి వెళ్ళి బండ్లతో. ముందు మేమే వెనుకున్నాం అనమాట. మా అమ్మ వాళ్ళందరూ ముందు వెళ్ళిపోతున్నారు. సేల బండ్లు అనమాట. ఈ దగ్గర 4 బండ్లు, వెనకలో ఒక బండి అయితే వస్తుంది. మా మామయ్యలు అనమాట ఇట్లా వచ్చేది. ముందెళ్ళే వాళ్ళని చూపిస్తా చూడ. ఫ్రెండ్స్, ఈ బోర్డు చూసారా? ఇటు సైడ్ వెళ్తామో భద్రశలం అనమాట. మేమైతే ఇటు సైడ్ కాకుండా ఇటు తిరగాల. ఇప్పుడు మేము తిరిగేకి వెళ్తే ఇటు వెళ్తే చింతూరు చట్టి ఇంక 3 కిలోమీటర్లు ఉందన్నమాట. 3 కిలోమీటర్ల తర్వాత నుంచి చట్టి వస్తుంది. చట్టి నుంచి మేము ఇటు సైడ్కి తిరిగి మళ్ళా మేము ఇక్కడ చట్టి బంకు దగ్గరలో అన్నమాట. బంకు దగ్గర పెట్రోల్ పంపించుకొచ్చి ఇక్కడైతే భోజనం అయితే చేస్తాం. ఫ్రెండ్స్, పెళ్లి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇదే ఆశీర్గూడెం అంటారు. మొత్తం ఇక్కడ ఆశోళ్ళే ఉంటారు అనమాట. ఇలా ఇటు సైడ్ అనమాట పెళ్ళి. ఇలా దిగి వెళ్ళాలా, ఇటు లోపడుకుంది చూపిస్తా. అంటే ఇక్కడ ఇల్లు అన్నీ ఒక చోట ఉండవు ఫ్రెండ్స్. అక్కడ ఒక ఇల్లు ఎవరి పొలం దగ్గర అలియే ఉంటాయి అన్నమాట. కొద్దిగా ఎడంగా ఉంటాయి ఇల్లు కూడా. ఒక చోట ఉన్న ఏ ఒక్క ఇల్లు ఉన్నా కూడా ఒకళ్ళకి 2-3 ఇల్లు అయితే ఉంటాయి అన్నమాట. అలాగా ఇటు సైడ్ ఉన్నాయి ఆ ఇల్లు కూడా. పెళ్ళి కూడా లోపలికి అనమాట, చెట్లు కాడ. చూడండి ఎట్లా ఉన్నాయో దారులు కూడా. తాటి చెట్ల మధ్యలో ఉన్నాయి ఇల్లు అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నాయో. కాకపోతే ఎంత లోపలికైనా బడి బిల్డింగ్ ఉంది, హాస్టల్ ఉంది అన్నమాట చిన్నపిల్లలది. అట్లే ఇక్కడ వాళ్ళకి అనమాట, చదువుకునే వాళ్ళకి. లోపల బడి ఉందంటే సరే బయట అందరూ ఈ సైడ్ సీజీ అంటేనే. అయితే పెళ్ళి అయితే వచ్చేసాం అనమాట. మళ్ళీ తీసిన చెట్టు కింద వేసి వెళ్దాం. మేమైతే ఈ పెళ్ళి ఇంటికాడ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది పెళ్లి కొడుకుది అనమాట డెకరేషన్. నెక్స్ట్ డే అనమాట. మేము వచ్చిన రోజు అమ్మాయిది అనమాట. బాగా పాటలు కూడా వేసే ఉన్నారు. అంటే అబ్బాయిది అమ్మాయిది పక్కనే ఇల్లు ఫ్రెండ్స్. అందుకే ఒకరోజు ఇక్కడ మళ్ళీ ఒకరోజు అక్కడ. అందుకే మాకు ఇక్కడ మేము 3 రోజులు ఉందామని అయితే వచ్చామన్నమాట. ఒకరోజు అమ్మాయి పెళ్లి రోజే. ఇది అమ్మాయిది అనమాట ఇల్లు. భోజనాలు వచ్చేసి అప్పుడు చెట్ల కింద అయితే ఇస్తున్నారు. మాకు అయితే ఆకలి ఇస్తుంది. మమ్మల్ని అయితే తీసుకెళ్తున్నారు కనబడేటండి ఇక్కడ అన్నం తిందామని. ఎందుకంటే ఇక్కడ ఉన్నాయి. మేమైతే భోజనాలు చేసి అయితే ఇక్కడ గోదాకాడ అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇది ఎట్లా చూసారా? అటు పక్క వెళ్తే ఆల్మా, ఇది మొత్తం ఇటు సైడ్ ఏమో ఆశీర్గూడెం అంటారు. అయితే కాస్త దాకా ఇలా గోదావరికాడ చల్లగా ఉంటుందని అయితే మేమంతా అయితే ఇలా చూడడానికి అయితే వచ్చామన్నమాట. ప్రశాంతంగా ఉంది, చల్లటి గాలి కూడా తోలుతుంది మళ్ళీ పైగా. స్నానం చేసి ఉడుకుమని వెళ్ళచ్చు. అటే పక్క కూడా ఊరు ఉంటుంది, అది ఒడిశా.
మా వాళ్ళు వచ్చారు. ఫొటోస్ అయితే ఇక్కడ మామూలు దిగలేదన్నమాట. ఎక్కడ అక్కడ స్టిల్ ఎలాగిస్తున్నారు చూస్తారు కదా ఫ్రెండ్స్. మా వీరుగడ అయితే నీళ్ళల్లో దిగుంది అనమాట. చిన్నమ్మ కూడా అలా దిగుతుంది. అంటే ఇలాగా వస్తుందంటే సచ్చబరు ఉందంటే దగ్గర పెట్టంటే ఇది కదిలిద్ది అని తీసుకెళ్ళిపోతాను. బ్రేక్ పడిందంట. నీళ్ళంతలో అవుతుందో చూసిరండి. ₹1000 ఇవ్వండి. టూర్ అయిపోయింది. సినిమాలో కూడా బేజం గడిపెట్టుకుంటాడు.